మా డిఎన్ఏ ఇలాంటి అరాచకాలను ఎదుర్కొనే డిఎన్ఏ, పారిపోయే డిఎన్ఏ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? నువ్వేమైనా సర్పంచ్ గా పనిచేసినావా, ఎమ్మెల్యేగా పనిచేసినావా? ఎవరయ్యా నువ్వు? హూ ఆర్ యూ? నీకున్న క్వాలిఫికేషన్ ఏంది? ముఖ్యమంత్రి, వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్. తొక్కలో కోఆర్డినేటర్లే. నీ పార్టీకి నువ్వు కోఆర్డినేటర్ కాదు, నీ పార్టీకి నువ్వు బ్రోకర్వి. డబ్బు జగన్మోహన్ రెడ్డికి అందించే బ్రోకర్వి. నీ క్వాలిఫికేషన్, ముఖ్యమంత్రికి సలహాదారుడు అంటే నీకు ఏ క్వాలిఫికేషన్తో నువ్వు సలహాదారుడు ఉన్నావు చెప్పు. నువ్వు చేసిన అరాచకం ఏంది? నేను అడిగేది ఏంటంటే, నేను పోయినావు కాదు, మీరే ఇచ్చారుగా ఒక ట్యాగ్ ఆయనకి, సకల శాఖ మంత్రి అని. సకల పాపాల మంత్రి, సకల శాఖల మంత్రి కాదు, సకల పాపాల మంత్రి. అన్ని పాపాలకి మూల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. నేను చెప్పేది ఒకటే, నేను ఒకటే చెప్తున్నాను సార్ క్రిస్టల్ క్లియర్ గా ఈ చర్చ ద్వారా. మా ఉద్దేశము, మా లక్ష్యము వేధించడం కాదు. ఎందుకంటే ప్రజలు మాకు 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చి అమూల్యమైనటువంటి విజయాన్ని మాకు ఇచ్చారు. ఎందుకు? మా పైన ఒక నమ్మకంతో, మా పైన విశ్వాసంతో, వీళ్ళైతే సక్రమంగా పరిపాలించగలరని. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు పరుగులు పెడుతూ మా దగ్గరికి వస్తున్నారు. మేము పెట్టుబడులు పెడతాం, మేము పెట్టుబడులు పెడతాం, మాకు జాగా ఇవ్వండి, భూమి ఇవ్వండి, వనరులు ఇవ్వండి, మేము వస్తామని. అది మా యొక్క బ్రాండ్, మా నాయకుడి యొక్క ఇమేజ్. అది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసినావు. నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని వేధించడం మా లక్ష్యం కాదు. మాకు పరిపాలించడం ముఖ్యం, ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడడం ముఖ్యం, ఇచ్చిన హామీలు అమలు చేయడం ముఖ్యం. ఈ బోటోలు ప్రజలు ఆల్రెడీ శిక్షించారు. అసలు ఒకటి చెప్తున్నాను సార్, సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, ఇంకొకరిని గురించి ఆలోచించే టైం కూడా లేదు మాకి. రైట్, ఒక్క నిమిషం 24 ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మిగతా గెస్ట్లతో ఒక్కసారి మనం మాట్లాడదాం. మనతో స్టూడియోలో ఉన్నారు నాగార్జున కాసరగడ్డ అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నాగార్జున గారు నమస్కారం. నమస్తే అన్న, మీకు ఏబిఎన్ ఛానల్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్స్ అన్న. నాగార్జున గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నందిగం సురేష్ పరామర్శ తర్వాత గుంటూరు జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు అంటే వైసీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు, మేము చాలా బాగా పరిపాలించామనే రేంజ్లో మాట్లాడారు. ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడే ఇందాక మన తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డిని అదే పనిగా తిడుతున్నారు. యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టీడీపీ నాయకులు పొగడాలి, మంచి మంచి బిరుదులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి. ఎందుకంటే పార్టీ అధికారులు రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అంతే కష్టపడ్డారు. ఎందుకంటే ఆ రోజు 2019లో షర్మిలా గారు కానీ లేదా విజయం కానీ పాదయాత్ర చేసిన తర్వాత, వైసీపీ అధికారం వచ్చిన తర్వాత, అప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రయారిటీ పెరిగింది. అప్పటిదాకా పెద్ద ప్రయారిటీ ఏమి లేదు. ఏదో ఒక మూలన 4 చైర్లు 5 చైర్లు ఒక మూలన కూర్చునేవాడు.